God bless you and I welcome you in the name of Jesus Christ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. Let me begin with an epigram. I do not know who wrote that, but this is a comparison between faith and doubt. ఇక్కడ నేను ఒక ఉదాహరణ లేదా ఒక వ్యక్తి రాసినటువంటి ఒక చిన్న కవిత్వం లాంటి దాంతో ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నాను. This is between faith and doubt. ఈ కవిత్వము లేదా వ్రాతలు దేని గురించినంటే విశ్వాసము అనుమానము అనే వాటి మధ్య వ్యత్యాసం I wanted చెప్తున్నాను. you to pay attention. ఈ మాటలను మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాం. Doubt sees the obstacles. అనుమానము అడ్డంకులను చూస్తూ ఉన్నది. Faith sees the way. అయితే విశ్వాసము అక్కడ ఒక త్రోవను చూస్తూ ఉన్నది. Doubt sees the darkest night. అనుమానము ఒక చీకటి రాత్రిని, అంధకారమయమైనటువంటి రాత్రిని చూస్తూ ఉన్నది. But faith sees the day. అయితే విశ్వాసము వెలుగుతో నిండినటువంటి దినాన్ని చూస్తూ ఉన్నది. Doubt dreads to take a step. అనుమానము మనము ఒక అడుగు వేయటానికి మనకు భయాన్ని కలిగిస్తూ ఉన్నది. But faith soars high. అయితే విశ్వాసము మనలను ఎత్తైన ప్రదేశంలో ఎగిరేటువంటి వానిగా చేస్తూ Doubt ఉన్నది. questions who believes. అనుమానము మనలను ప్రశ్నిస్తున్నది, ఎవరు నమ్ముతారు దీన్ని అని. But faith answers, I. అయితే విశ్వాసము నేను అని సమాధానము చెప్తూ ఉన్నది. Dear friends, ప్రేమైనటువంటి స్నేహితులారా, faith is important in life. విశ్వాసము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. Faith, in other words, it is also called as confidence in oneself. విశ్వాసము అని అంటే మనం మరి ఒక మాటలో మన మీద మనకు ఉండేటువంటి నమ్మకాన్ని తెలియచేస్తూ ఉన్నది. Or faith in somebody, confident about somebody else. అదే రీతిగా విశ్వాసము అంటే ఇతరుల ఎడల మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నది. When we talk about a Christian believer, మనము ఒక క్రైస్తవ విశ్వాసి గురించి మాట్లాడుతున్నప్పుడు faith is very important in his life. విశ్వాసము ఆ విశ్వాసి జీవితంలో ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. And the Bible says బైబిల్ గ్రంథం ఈ రీతిగా చెప్తూ that ఉన్నది, we need faith. మనకు విశ్వాసము అవసరం అంటూ ఉన్నది. So let's see what God has to say today. ఈ దినాన దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనము గ్రహిద్దాం. I'm going to make a statement and that's going to be my title for the sermon. It says, faith enables us to experience God. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఈ దిన మన వాక్యానికి మూల మాటగా ఉంటున్నది. అది ఏమిటనంటే విశ్వాసము మనము దేవుని మన జీవితాల్లో అనుభవించేలాగా చేస్తూ ఉన్నది. Let me repeat. Faith enables us to experience God. విశ్వాసము మన జీవితాలలో దేవుణ్ణి మనము స్వయానుభవంలో తెలుసుకునేలాగా చేస్తూ ఉన్నది. Let's look at the scripture, Hebrews chapter 11 verse 6. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. And this is what the Bible says. బైబిల్ గ్రంథము ఈ రీతిగా చెప్తూ And ఉన్నది, without faith it is impossible to please God, because anyone who comes to him must believe that he exists and that he rewards those who earnestly seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలెను గదా. I pray that the Holy Spirit will speak to you this day. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడని నేను ప్రార్థన చేస్తూ And ఉన్నాను. there's a beautiful scripture verse in the Bible which is called the middle verse of the Bible. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి ఒక వాక్య భాగము, ఎంతో రమ్యమైనటువంటి భాగాన్ని మనము చూడబోతున్నాం. It's called the center verse of the Bible. బైబిల్ గ్రంథానికి అటు ఇటుకి మధ్యగా ఉన్నటువంటి వాక్య భాగముగా ఇది ఉంటూ ఉన్నది. Psalm 118 verse 9. కీర్తనల గ్రంథము 118 9వ వచనము. It says, it is better to trust in the Lord than to put confidence in man. ఇక్కడ ఏమి రాయబడి ఉన్నది అని అంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పబడుతున్నది. Now throughout the history, faith in God has been a major aspect in a person's life. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆ చరిత్రను మనం చూచినట్లయితే విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము ఎంతో ప్రాముఖ్యముగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. All the Bible heroes, you will see that if they have achieved anything in their life, it is because of the factor called faith in God. బైబిల్ గ్రంథంలో నాయకత్వం వహించి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ మనం చూచినట్లయితే వారి జీవితాల్లో దేవుని యందలి వారి విశ్వాసము వారిని ఎత్తైన స్థాయికి తీసుకుని వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. In Hebrews chapter 11 verse 3,
హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 6:3 మనం 11:3 చూచినట్లయితే, or verses 1 to 3 if you say, ఒకవేళ మనము 1 నుండి 3 వచనాలను you చూచినట్లయితే will find అక్కడ that faith has always involved in confidence. మనము గమనించినట్లయితే విశ్వాసము మనలో ఆ నమ్మకాన్ని పెంచటాన్ని మనం చూస్తూ ఉన్నాము. That confidence is not in the seen but what is unseen. That means what is not visible. మనము చూచేటువంటి వాటిని నమ్మటము ఎంతో సులభము, కానీ ఈ విశ్వాసము మనము చూడని వాటిని కూడా నమ్మేటట్లుగా చేస్తూ ఉన్నది. If you look at the lives of Enoch, Noah, Abraham, Sarah, Moses, etc., they have shown that they exercised faith in God. మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తులు నోవా, అబ్రహాము, శారా, మోషే మరియు తదితరులను చూచినప్పుడు వారి జీవితాలలో విశ్వాసాన్ని వారు దినదినము ఆచరించటం మనం చూస్తూ ఉన్నాం. In fact, Jesus says in the Bible, in the Gospels, that blessed are those who believe and not seen me. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు సువార్తల్లో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, చూడక నమ్మిన వారు ధన్యులు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. Dear friends, today if you believe in Jesus Christ and you've not seen him but you still believe, you are blessed. ఒకవేళ నీవు నేను యేసుక్రీస్తును చూడకుండా కూడా ఆయన యందు ఈ దినాన విశ్వాసం ఉంచుతున్నట్లయితే మనము ధన్యులమని ఆయన అంటూ Now ఉన్నాడు. what do we mean by faith? విశ్వాసము అంటే మనకు ఏమి అర్థమవుతున్నది? To believe that something or someone is doing something or something is going to happen which you are not able to see now, but it is definitely going to happen. You have that confidence. విశ్వాసము అంటే ఏమిటి అని అంటే, నేడు మనము చూడనటువంటి ఒక కార్యము రాబోయేటువంటి దినాల్లో జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఒక వ్యక్తి మీద కానీ ఒక కార్యం మీద కానీ మనం విశ్వాసం ఉంచటం అవుతున్నది. And by faith God created everything. విశ్వాసం వలన దేవుడు సమస్తాన్ని సృజించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So no one was there and no evidence is available today to demonstrate the origin of the universe and the nature. ఈ విశ్వము లేదా ఈ సృష్టి ఆది యందు ఇది ఎలాగూ సృజింపబడినదో మనకు తెలియచేయటానికి ఏ ఒక్క వ్యక్తి మనకు అందుబాటులో లేరు. There is no evidence. ఒక ఆధారము మనకు లేకుండా ఉంటూ ఉన్నాం. The believer, however, shapes his or her view of origins by revelation and understands that it is by God's command. అయితే ఒక విశ్వాసి దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను విశ్వసించి తన హృదయములో ఒక ఆలోచన, ఒక దర్శనాన్ని చూచి దేవుడు ఈ సమస్తాన్ని చేశాడని దేవుని యొక్క నడిపింపు ద్వారా నమ్ముతూ So ఉన్నాడు. today if you believe that the nature was created by God, that is faith. నీవు ఈ దినాన ఈ సృష్టి అంతటిని దేవుడు సృజించాడని నీవు నమ్ముతున్నట్లయితే అది నీ విశ్వాసానికి తార్కాణమై So as a ఉంటున్నది. believer you put your faith in God as the creator who created everything. కనుక ఒక విశ్వాసిగా ఈ సృష్టి అంతటిని దేవుడు సృష్టించాడనేటువంటి విశ్వాసాన్ని ఆయన మీద నువ్వు ఉంచుతూ ఉన్నావు. Now a believer not only believes in God but he also believes in God's word. ఒక విశ్వాసి దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, కానీ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను కూడా విశ్వసిస్తూ ఉన్నాడు. Because the Bible, God's word, is the revelation of the written word or the mind of God which is given in the written form. మనము బైబిల్ గ్రంథాన్ని చూచినట్లయితే దేవుని యొక్క హృదయాన్ని మనకు వ్రాతపూర్వకముగా అందిస్తున్నటువంటి ఒక గ్రంథం అయి ఉంటూ ఉన్నది. So a believer puts his faith in God and in his word. కనుక విశ్వాసి దేవుని యందు ఆయన యొక్క మాట యందు కూడా విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. And when a believer puts his faith and trusts, it brings confidence in that person. ఆ రీతిగా ఒక విశ్వాసి దేవుని యందు విశ్వాసము నమ్మకాన్ని ఉంచినప్పుడు ఒక ధైర్యాన్ని ఒక విశ్వాసికి అది ఇస్తూ ఉన్నది. Now the writer to the Hebrews, he says that Noah, Abraham, Moses, all of them were people of faith. హెబ్రీలకు రాసినటువంటి ఆ గ్రంథంలో గ్రంథకర్త అంటూ ఉన్నాడు, నోవా, అబ్రహాము తదితరులైనటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసము కలవారని చెప్తూ ఉన్నాడు. Today ఈ దినాన I wanted to give you two important principles or two important truths so that by your faith you will be able to experience God. ఈ దినాన 2 సూత్రాలు, ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను, తద్వారా మీ జీవితంలో మీరు విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి. How do I know that I am a person of faith and I have put my
faith in God. నేను ఒక విశ్వాసిని, నా యొక్క విశ్వాసాన్ని నేను దేవుని మీద ఉంచాను అని ఎలాగూ తెలుస్తున్నది? Because faith is the foundation of a Christian believer. ఎందుకనంటే మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితానికి విశ్వాసము ఒక పునాదిగా ఉంటూ There ఉన్నది. are two truths. రెండు సత్యాలను మనం చూద్దాం. When you say that you have faith, the first thing that you should know is నీకు విశ్వాసం ఉంది అని నీవు చెప్తున్నట్లయితే మొదటిగా నీవు ఏమి గ్రహించాలి అని అంటే, you believe in God. That means faith means the first truth is I must believe in God. నీకు విశ్వాసము ఉన్నది అని అంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాను అని Now, చెప్పాలి. if you look at the history, మనము చరిత్రను గమనించినట్లయితే without belief there is no religion. విశ్వాసం లేకుండా ఏ యొక్క మతము కూడా ఉండటాన్ని మనం Now, చూడటం లేదు. this belief could be a superstition or some a blind belief of faith, but there is some kind of faith or belief system, and because of that, on that basis today we have many religions. ఈ విశ్వాసము అనేది ఒకవేళ మూఢ విశ్వాసం అయినప్పటికీ కూడా అక్కడ ఒక విశ్వాసం ఉంటున్నది. ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని అనేకమైనటువంటి మతాలు ఇదేనా మన ముందు ఉంటూ ఉన్నవి. Religion began because man started putting faith in the unknown God. ఒక మతము ప్రారంభమైనది ఎందుకనంటే మనిషి ఒక తెలియనటువంటి వ్యక్తి, దేవుడు అనేటువంటి వ్యక్తి మీద తన ఆధారపడటం, విశ్వాసం ఉంచడం So he ప్రారంభించాడు. started కాబట్టి believing and he became that there is God and he became aware of God. ఆ రీతిగా చేస్తూ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గ్రహిస్తూ దేవుణ్ణి ఆరాధించడం Now, how is మొదలుపెట్టాడు. a Christian believer different from another believer who believes in something else? అయితే ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమిటి అంటే ఒక క్రైస్తవ విశ్వాసికి ఇతరమైనటువంటి విశ్వాసములు ఉన్నటువంటి వ్యక్తికి వ్యత్యాసం ఏమిటి? I wanted you to pay attention. మీరు జాగ్రత్తగా వినాలని నేను The కోరుతున్నాను. Bible says very clearly, without faith it is impossible to please God. బైబిల్ గ్రంథము ఖచ్చితంగా చెప్తున్నది, విశ్వాసము లేకుండా దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవటం, సంతృప్తి పరచటం సాధ్యము కాదు In అంటున్నది. Matthew's Gospel chapter 7 verse 7, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో మనం చూచినట్లయితే the Bible says, Jesus says, యేసుక్రీస్తు ఈ రీతిగా అంటున్నాడు, ask and it shall be given to you, ask and you shall receive it, అడుగుడి మీకు ఇవ్వబడును, seek you will find, వెదకుడి మీకు దొరుకును, knock and the door will be open. తట్టుడి మీకు తలుపు Now తీయబడును. what does that mean? ఈ మాటకు అర్థమేమై You ఉంటుంది? ask because you believe in God, మనము అడుగుతున్నాము ఎందుకనంటే మనము దేవుని యందు విశ్వాసం that God ఉంచుతున్నాము. will give you. దేవుడు మీకు అనుగ్రహించగలడని మనం You seek Him నమ్ముతున్నాము. because you believe that when you seek God you will find God. మనము దేవుని కొరకు వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడనేటువంటి నిరీక్షణతో మనం వెతుకుతూ And ఉన్నాం. when you knock at the door of God, that means the door is going to be open because you believe that God would open the door. మనము దేవుడు అనేటువంటి ఆ తలుపును తట్టినప్పుడు దేవుడు ఆ తలుపు మన కొరకు తెరుస్తాడని మనము నమ్ముతూ ఉన్నాం. Now this is what the Bible says in 2 Chronicles chapter 20 verse 20. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. He says, have faith in the Lord your God and you will be upheld, he says. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదనంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. Have faith in his prophets and you will be successful. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. So the first thing that we need to do is to believe that believe in God. That's the first truth. మనము గ్రహించవలసినటువంటి మొదటి సత్యము ఏమిటి అనంటే మనము దేవుని యందు నమ్మిక లేదా విశ్వాసం ఉంచాలి. And Jesus says in Matthew 9:29, మత్తయి సువార్త 9:29లో యేసుక్రీస్తు ఇలాగ in the చెప్తున్నాడు, second part of the verse, according to your faith it will be done. నీ విశ్వాసము చొప్పున అది జరుగును అని ఆయన అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. And if you look at Mark 11:22, it says have faith in God. మార్కు సువార్త 11:22లో అక్కడ చెప్పబడుతున్నది దేవుని యందు విశ్వాసం ఉంచమంటున్నది. So dear friends, the first part is to believe in God. We must believe. Faith means we must believe in God. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము విశ్వాసము కలిగి ఉన్న వారమైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. The second మనం చూసినట్లయితే truth or the principle is, రెండవ సత్యము లేదా సూత్రం ఏమిటనంటే, we must believe that God is able and he is interested. మన దేవుడు సమర్థుడు, మనల్ని బట్టి ఆసక్తి కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. You know, many of the people in this world, no matter what faith they have, no matter what religion they are in or believe in some God, they don't know that God is able and that God is interested in your life. మనము గమనించినట్లయితే ఈ దినాలలో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఏ విశ్వాసంలో ఉన్నప్పటికీ, ఏ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఒక సత్యాన్ని వారు గ్రహించటం లేదు. అది ఏమిటనంటే దేవుడు ఉన్నాడని, ఆయన సమర్థుడని వారు నమ్మటం లేదు. Only a Christian believer has that belief system or the faith that God is able
and he's interested in him. అయితే క్రైస్తవ్యంలో క్రైస్తవ విశ్వాసికి మాత్రమే అలాంటి ఒక నమ్మకము ఉంటున్నది. ఏమిటి అనంటే దేవుడు సమర్థుడు, ఆయన సమస్తాన్ని చేయగలడు. There are many who believe in God, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది దేవుని యందు విశ్వాసం but they ఉంచుతున్నారు. don't believe that God cares for us. అయితే వారు నమ్మనటువంటి ఒక విషయం ఏమిటనంటే దేవుడు మనల్ని బట్టి ఆసక్తి కలిగి ఉన్నాడని వారు అనుకోవటం In లేదు. the first place, we need to believe that God is there and he exists. మొదటిగా మనం నమ్మవలసినది ఏమిటి అనంటే దేవుడు ఉన్నవాడు అయి ఉన్నాడని మనం The నమ్మాలి. second thing is that he also cares and he's interested in you. రెండవది ఏమిటనంటే ఆయన మనల్ని బట్టి ఆసక్తి కలిగి మనల్ని బట్టి శ్రద్ధ కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. You know why? This is difficult for others but easy for a Christian. ఇది ఇతర విశ్వాసులకు కష్టము అయినప్పటికీ క్రైస్తవునికి సులభము ఎందుకో తెలుసా? You know why? Because God came to the world in the form of Jesus Christ to tell that God cares and he is interested. ఎందుకనంటే మన దేవుడైనటువంటి యెహోవా యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని బట్టి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉన్నాడని మనకు And that is why the తెలియజేస్తున్నాడు. psalmist says in Psalm 8 verse 4. ఆ కారణం చేతనే కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనములో అంటూ ఉన్నాడు, What is mine that you're mindful of him, the son of man, that you care for him? నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అని అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, it's an expression that's an experience the psalmist is going through, and he says, Why God? Why are you so mindful of me? What is good in me? I'm not worthy, but still you care. Why do you care for me so much? కీర్తనకారుడు స్వయానుభవంలో ఈ మాటలు చెప్తున్నాడు. దేవా, నీవు నన్ను దర్శించటానికి లేదా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడని, ఏ మంచి నాలో ఉన్నదని ఆయన అడుగుతున్నాడు. Peter, పేతురు, you know, he was so close to God, and the leadership was given to Peter. మనం చూసినట్లయితే పేతురు యేసు ప్రభువుకు ఎంతో సన్నిహితుడిగా ఉంటూ నాయకత్వాన్ని పొందినటువంటి వ్యక్తిగా మనం When Jesus చూస్తున్నాం. was going back to the Father, యేసుక్రీస్తు తన తండ్రి వద్దకు తిరిగి ఆరోహణుడవుతున్నప్పుడు he said, Peter, take care of. పేతురుతో అంటున్నాడు, పేతురు నీవు దీని అంతటిని Now we all know that సరిచూసుకో. the life of Peter. He was always a man who would jump to conclusions very quick. మనం చూసినట్లయితే పేతురు జీవితం అంతా మన ముందు ఉంటూ ఉన్నది. ఆయన తొందరగా కొన్ని విషయాలను ఒక నిర్ణయం He had తీసుకునేది so ఇలాగా much of a అనుకుంటున్నాడు. zeal in him that he was ready to do anything for the Lord. ఆయనలో ఎంతో ఆసక్తి కలిగి ఉండి దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆసక్తి But కలిగి when ఉన్నాడు. the time came to stand with Jesus, he betrayed. He denied that he does not know Jesus. అయితే That he did యేసుక్రీస్తు not పాటుతో know Jesus. ఆయన నిలవబడవలసినటువంటి సమయము వచ్చినప్పుడు నాకు యేసు ఎవరో తెలియదని ఆయన బొంకటాన్ని మనము చూస్తూ ఉన్నాం. But the same man, అయితే అదే పేతురు after he took the leadership, ఆయన నాయకత్వాన్ని తీసుకున్న తరువాత he had a personal experience of the life with Jesus Christ. యేసుక్రీస్తుతో ఒక దగ్గర సంబంధాన్ని కలిగి యేసును చూచినటువంటి ఆయన And he writes in his first letter 5:7, he says, Cast all your anxiety on him because he cares for you. ఆయన రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా అంటూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Hallelujah. హల్లెలూయా. Isn't that amazing? అది ఎంతో అద్భుతము కాదా? If I may ask you, what is your experience? Or what would your answer be? మీ యొక్క అనుభవము క్రీస్తులో ఏమై ఉన్నదని ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏమై ఉంటూ ఉన్నది? Dear friends, two things. ప్రియ స్నేహితులారా, రెండు విషయాలు. If I say you're a person of faith, మీరు విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నట్లయితే, which means in the first place you believe that God exists and you believe in God. మొదటిగా దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతూ ఆయన యందు మీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని The second కనబరచాలి. thing that a person is a person of faith, I mean to say that that person believes that God is able and God is interested. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా మనము చేయవలసినటువంటి రెండవ కార్యం ఏమిటంటే దేవుని యొక్క సమర్థతను మనము నమ్మాలి. ఆయన మనల్ని బట్టి ఆసక్తి I'll కలిగి give ఉన్నాడని you నమ్మాలి. just a few classic examples of what faith is. విశ్వాసాన్ని బట్టి కొన్ని చక్కటి ఉదాహరణలు నేను మీకు The woman ఇవ్వాలనుకుంటున్నాను. with the issue of blood. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, You know, according to the Jewish custom, a woman cannot come out in that condition. అలాంటి రక్తస్రావం జరుగుతున్నటువంటి స్థితిలో యూదా సాంప్రదాయంలో ఒక స్త్రీ బయటకు రావటానికి ఆస్కారం లేదు. But she dared. అయితే ఆమె ధైర్యం చేసింది. She said, if I today have to be healed, I have to come out in the open. And I believe that if I touch the hem of the garment of Jesus Christ, I will be healed. నేను స్వస్థత పొందాలనంటే నేను ధైర్యం చేయాలి. యేసుక్రీస్తు యొక్క ఆ వస్త్రపు చెంగును నేను ముట్టినంత మాత్రాన నేను స్వస్థత పొందుతానని ఆమె నమ్మి She believed ఉంటున్నది. that
Jesus was God and he's existing in the physical. He's there with me. యేసు క్రీస్తు దేవుడని భౌతికముగా ఆయన నాతో ఉన్నాడని ఆమె విశ్వసించింది. The second thing is that Jesus was able to do and he was interested in her condition, in her situation. అంత మాత్రమే కాదు, కానీ రెండవదిగా ఆమె తనను బట్టి ఆసక్తి కలిగి ఉన్నాడని, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఆమె And in that నమ్ముతున్నది. crowd she touched and she got healed. అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతటిలో కూడా ఆయన దగ్గరకు వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందింది. Hallelujah. హల్లెలూయా. Another classic example. మరి ఒక చక్కటి ఉదాహరణ, The centurion whose servant was very sick. అక్కడ సేనాపతిగా ఉన్నటువంటి ఆయన యొక్క దాసుడు ఎంతో అస్వస్థతతో He ఉన్నాడు. comes to Jesus. ఆయన యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. He says, my servant is ill. Could you heal him? నా సేవకుడు అస్వస్థతతో ఉన్నాడు, ఆయనను నీవు స్వస్థపరచగలవా? So Jesus says, okay, let's go home. యేసుక్రీస్తు అంటున్నాడు, పద నీ ఇంటికి వెళ్దాం. But the centurion was a man of faith. అక్కడ సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఆయన అంటూ ఉన్నాడు విశ్వాసముతో, He says, I know what authority is, Jesus. You have authority. You don't have to come to my house. You just say the word and my servant will be healed. ఆయన అంటూ ఉన్నాడు, యేసు నీవు కలిగినటువంటి అధికారము నాకు తెలుసు, నీ శక్తి నాకు తెలుసు, నీవు నా ఇంటికి రావాల్సినటువంటి అవసరత లేదు, కానీ మాట మాత్రము సెలవివ్వండి, నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడు He అంటూ believed ఉన్నాడు. that Jesus was real. He's God and he's able to do it. యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు, నిజమై ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన స్వస్థపరచగలడని ఈ అధికారి నమ్ముతూ ఉన్నాడు. And he knew that Jesus was interested in healing the servant of the centurion. యేసుక్రీస్తు నా యొక్క సేవకుని స్వస్థపరచటానికి ఆసక్తి కలిగి ఉన్నాడనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. Hallelujah. Hallelujah. And Jesus said, go home, your servant is healed. ఆ మాటలు విన్న తర్వాత యేసు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసం వలన సమస్తం జరుగును, నీవు ఇంటికి వెళ్ళు, నీ సేవకుడు స్వస్థత పొందుతాడంటూ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You know what, dear friend? The centurion, though he was not a Jewish person, he was a Gentile, but still he knew who Jesus was and that Jesus is really interested in somebody's situation. ఇక్కడ ఈ సేనాధిపతి యూదుడు కాకపోయినప్పటికీ అన్య మతం నుండి వచ్చిన వాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ఉన్నవాడని, ఆయన సమస్తాన్ని చేయగల సమర్థుడని నమ్ముతూ ఉన్నాడు, విశ్వసిస్తూ I'm ఉన్నాడు. making a statement. నేను ఒక మాటను చెప్తూ ఉన్నాను, Please listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Your faith will reflect your behavior. నీ యొక్క విశ్వాసము నీ యొక్క ప్రవర్తనను తెలియచేస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. If you are a person of faith, that will be revealed in your behavior. నీవు ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తివైతే నీ యొక్క ప్రవర్తన ద్వారా దాన్ని నీవు తెలియచేస్తూ ఉన్నావు. Your action, your way of life will reveal that you are a person of faith. నీ యొక్క జీవన విధానము, నీ యొక్క ప్రతి అడుగు నీవు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తివని తెలియచేస్తూ ఉన్నది. I wanted to reveal one more biblical truth and I will close with this. ఒక వాక్య సత్యాన్ని మీకు తెలియచేసి నేను Pay ముగించాలనుకుంటున్నాను. attention. జాగ్రత్తగా వినండి. John chapter 1 verse 12. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, John says, యోహాను అంటూ ఉన్నాడు, yet to all who received him, to those who believed in his name, he gave the right to become children of God. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. Listen carefully. జాగ్రత్తగా వినండి. When you do not know Jesus, మీకు యేసుక్రీస్తు తెలియనప్పుడు, it means that you really do not know that one true God. ఒక నిజమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మీరు ఎరిగి ఉండలేదని నేను అంటున్నాను. So when you have believed in Jesus, అయితే ఎప్పుడైతే నీవు దేవుణ్ణి లేదా యేసును విశ్వసిస్తున్నావో, you have believed in that one true God. ఆ నిజమైనటువంటి ఒకే దేవుణ్ణి నీవు నమ్ముతున్నావు. Now listen carefully. జాగ్రత్తగా వినండి. You know, let me ask this question. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని Are you అడగాలనుకుంటున్నాను. a child of God? మీరు దేవుని బిడ్డ అయి ఉంటున్నారా? You know, according to this verse, if you have believed in Jesus, that means you have believed in the created God, that only true God. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం గమనించినట్లయితే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఒకే దేవుణ్ణి నీవు నమ్ముతున్నావు. If you do not know Jesus, ఒకవేళ మీ జీవితంలో యేసు తెలియకుండా so that ఉన్నట్లయితే, means you do not believe in the one true God, the creator. సృష్టికర్త అయినటువంటి ఒకే దేవుణ్ణి నీవు ఎరిగి ఉండలేదని నేను అంటున్నా. So which means దానికి అర్థం ఏమిటనంటే, you are the children of man. నీవు మానవుని కుమారుడు అయి ఉంటున్నావు. But the moment you believe Jesus, ఎప్పుడైతే నువ్వు యేసును విశ్వసిస్తున్నావో, because of your faith, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి that God exists, దేవుడు ఉన్నాడని, that he is able, ఆయన సమర్థుడని, that he is interested in you, ఆయన నిన్ను బట్టి ఆసక్తి కలిగి and ఉన్నాడని, through the adoption of God, దేవుని యొక్క ఆ ఏర్పాటు ద్వారా you have become children.
దేవుని యొక్క కుమారుడు అయి ఉంటున్నావు. You're not just human children, but you are the children of the Most High God, the Creator of the universe. నీవు ఇక ఎంత మాత్రము మానవ సంతానం మాత్రమే కాదు, కానీ ఈ సృష్టిని సృష్టించినటువంటి పరమ దేవుని కుమారుడు అయి ఉంటున్నావు. Now look at verse 13 in chapter 1 of John. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, You know, when you believed, నీవెప్పుడైతే విశ్వసిస్తున్నావో, when you put your faith, నీ యొక్క విశ్వాసాన్ని ఆయన మీద this ఉంచినప్పుడు, is what John says. యోహాను ఈ రీతిగా అంటూ ఉన్నాడు, You are children not of natural descent, nor of human decision or a husband's will, but born of God. That means you are the children of God. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And Hallelujah. this is the truth that Jesus was trying to reveal to Nicodemus, who came in the secret to talk with God. దేవునితో I mean, to మాట్లాడటానికి, talk with Jesus Christ. యేసుక్రీస్తుతో మాట్లాడటానికి రహస్యమందు వచ్చినటువంటి నికోదేముతో ఇదే సత్యాన్ని యేసుక్రీస్తు చెప్తూ He ఉన్నాడు. says, unless you are born again, you cannot see the kingdom of God. నీవు తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Dear friends, ప్రేమైనటువంటి స్నేహితులారా, the question is, are we the people of faith? ఇక్కడ ప్రశ్న ఏమిటనంటే, మనము విశ్వాస సహితమైనటువంటి Because ప్రజలమై faith ఉన్నామా? enables you to experience God. ఎందుకనంటే విశ్వాసము దేవుణ్ణి మన జీవితాల్లో అనుభవించటానికి అవకాశం ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. Shall I pray for you now? ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన Let's చేయాలనుకుంటున్నాను. close our eyes. మన కళ్ళను మూసుకుందాం. Dear Lord, ప్రేమైనటువంటి I'm దేవా, praying for everyone right now, ప్రతి వారి కొరకు నేను ఈ సమయంలో ప్రార్థన that you చేస్తున్నాను. give the grace to increase in faith. వారు మీ విశ్వాసములో ఎదగటానికి వారికి మీ కృపను I అనుగ్రహించండి. pray that they believe that you exist. మీరు ఉన్నారని వారు నమ్మటానికి సహాయం I చేయండి. pray that they believe that you are able. మీరు సమర్థులని వారు నమ్మటానికి సహాయం I చేయండి. pray that they will have a revelation that you care for them. మీరు వారి కొరకు ఆసక్తి కలిగి ఉన్నారనేటువంటి సత్యాన్ని వారికి తేటపరచండి Dear ప్రభువా. friends, ప్రేమైనటువంటి even as స్నేహితులారా, I'm praying right now, ఈ సమయంలో నేను ప్రార్థన if you చేస్తున్నప్పుడు join with me by faith in God, మీరు విశ్వాసములో దేవునితో నాతో ఏకీభవించినట్లయితే, by faith if you believe in Jesus that he's the Son of God, విశ్వాసముతో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మీరు no నమ్మినట్లయితే, matter what sort of a situation you are in right now, మీరు పట్టబడి ఉన్నటువంటి స్థితి ఏదై ఉన్నప్పటికీ you will receive healing, you will receive deliverance, you will receive comfort, you will receive peace. మీరు మీ జీవితాలలో స్వస్థతను, విడుదలను మరి పొందుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. Do you have the faith? మీకు ఆ విశ్వాసం ఉందా? No matter what sickness that is, you will be healed. మీరు కలిగినటువంటి అస్వస్థత ఏదైనప్పటికీ మీరు స్వస్థపరచబడతారు. Whether it's finances or deliverance from every situation, God is going to deliver if you put your faith in him. ఒకవేళ అది మీ ఆర్థిక పరిస్థితి అయి ఉండి దానిలో నుండి మీరు విడుదలను కావాలని కోరుతున్నట్లయితే దేవుని యందు విశ్వాసం I ఉంచండి. speak prophetically, deliverance come to you right now in Jesus' name. ప్రవచనాత్మకముగా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల మీకు Healing comes to అనుగ్రహించబడాలని you right now in మాట్లాడుతున్నాను. Jesus' name. స్వస్థత మీ జీవితంలో ఇప్పుడే రావాలని ప్రార్థిస్తున్నాను. That you will be comforted in Jesus' name. యేసుక్రీస్తు నామములో మీకు ఆదరణ కలగాలని ప్రార్థన Let the చేస్తున్నాను. peace of Jesus Christ rule your hearts. దేవుని యొక్క సమాధానములు మీ హృదయాలను ఏలాలని కోరుతున్నాము. I pray this in Jesus' name. ఈ ప్రార్థన యావత్ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. Dear friend, if you have believed, if you have put your faith, you will see the miracle. ప్రేమైనటువంటి స్నేహితుడా, మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఆ అద్భుతాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. God bless you. దేవుడు మిమ్మల్ని And దీవించునుగాక. if you need any prayers, you can call on the number that's shown on the screen. God bless you. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీ స్క్రీన్ పైన చూపింపబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేయండి.